అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక ఇయాల పొద్దుగల లేవంగానే హుషారుగుందామని గిట్ల గట్టిగా ఒళ్ళు విరిచిన అంతే నడుంకెళ్ళి కటక్మని ఒక శబ్దం వచ్చింది. అబ్బా నాకింకా వయసు ఉందనుకున్నా, కానీ గీ ఎముకల లొల్లి చూస్తే ముసలోలం అయిపోతున్నామా అని ఒక్క నిమిషం సోచాయించిన. ముసలోలం ఎందుకైతాం కాకుండా ఉండడానికే మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలా అందరికీ అక్కడికి వచ్చే చిట్కాలు చెప్తున్నాం కదా. నేను కూడా గీ చిట్కాలు పాటిస్తాను కాబట్టి నా బాడీ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. మీరు కూడా గిట్లనే పాటించండి. ఇక లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్లను మొదలెడదామా? ఇక మనుషులందరికీ ఒళ్ళు ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే తలకాయలో ఉండే మెదడు కూడా గంతే ముఖ్యం కదా. అసలుగా మెదడు మంచుకుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం, తైలంగా ఉంటాం. కానీ గియాల రేపట్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది రకరకాల నరాల రోగాలతోటి మెదడు నొప్పులతోటి సతమతమవుతున్నారు. అందుకే గా మెదడు ఆరోగ్యం పట్ల అందరికీ ఒక అవగాహన కల్పించేందుకు గియాల ప్రపంచ మెదడు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక ఈ ముచ్చటతో మీ మెదడుకు మీద పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా. గా క్వశ్చన్ ఏందో చూసిద్దాం పాండ్రే. క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిందని నమ్మే హజ్రత్ బాల్ దర్గా ఏ సరస్సు ఒడ్డున ఉంది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ దాల్ సరస్సు, ఆప్షన్ బి చిల్కా సరస్సు, ఆప్షన్ సి నైనితాల్ సరస్సు, ఆప్షన్ డి ఉలార్ సరస్సు. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను రాష్ట్ర రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. కొంతమందిని చూస్తే మనసులో మాట గొంతుకాడికొచ్చి ఆగిపోతుంది. నలుగురిట్లా నిలబడి మాట్లాడాలంటే కాళ్ళు వణుకుతాయి, గుండె దడదడా కొట్టుకుంటుంది. ఏందో చెప్పాలనుకుంటాం కానీ మాట బయటకు రాక అట్లనే నిలబడిపోతాం. దీన్నే మనం స్టేజ్ ఫియర్ అంటాం. అంటే ఈ మైకు భయం, సభ భయం అన్నట్లు. చదువులల్లా ఎంత ముందున్నా ఉద్యోగాల్లో తోపులైన చాలా మందిని ఈ భయం వెనక లాగుతుంటుంది. మరి ఈ స్టేజ్ ఫియర్ని ఎట్లా పోగొట్టుకోవాలి? నలుగురిట్లా నిలబడి కాలర్ ఎగరేసి గంభీరంగా ఎట్లా మాట్లాడాలి? ఈ విషయాలన్నిటికీ మనకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పనీకి, మన భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపనీకి ఈ రోజు ప్రముఖ ఎక్స్పర్ట్ మోటివేషనల్ స్పీకర్ రామ్ జల్దుర్గం సారు మనతోటి రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకు, ఆయనతోటి ముచ్చటించి గా స్టేజ్ భయాన్ని ఎట్లా గెలవాలో తెలుసుకుందాం పాండ్రి. నమస్కారం, నా పేరు రామ్ జలదుర్గం. నేను సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మనం చాలామందికి ఉండే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్టేజ్ ఫియర్. దీన్ని వేదిక కంపనం అంటారు, లేదా స్టేజ్ ఫ్రైట్ అని కూడా అంటారు. మాట్లాడడానికి వచ్చే భయం. ఈ భయం చిన్నపిల్లలకు మాత్రమే కాదు, డాక్టర్లకు ఉంటుంది, టీచర్లకు ఉంటుంది, అధికారులకు ఉంటుంది, వ్యాపారులకు కూడా ఉంటుంది. చాలామంది అంటారు, నాకు విషయం తెలుసు కానీ అందరి ముందు మాట్లాడలేను అని. ఇది ఎందుకు జరుగుతుంది? మనకు మాట్లాడడం రాదు కాబట్టి కాదు, ఇతరులు ఏమనుకుంటారోనన్న భయం వల్ల. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒకరికి అన్నీ బాగా తెలుసు కానీ స్టేజిపై మాట్లాడలేడు. మరొకరికి అంతగా తెలియదు కానీ ధైర్యంగా మాట్లాడగలడు. సంవత్సరాలు గడిచాయి. ధైర్యంగా మాట్లాడగలిగిన వాడు మంచి నాయకుడు అయ్యాడు. మొదటి వ్యక్తి మాత్రం ఇంకా నేను ఆ రోజు మాట్లాడాల్సింది అని బాధపడుతూనే ఉన్నాడు. అందుకే జ్ఞానం మాత్రమే సరిపోదు, దాన్ని వ్యక్తపరిచే ధైర్యం కూడా చాలా అవసరం. స్టేజ్ ఫియర్ తగ్గాలనుకుంటే మీరు ఈ 3 విషయాలని గుర్తుంచుకోండి. నిజంగా మీరు స్టేజ్ ఫియర్ నుంచి బయటపడాలనుకుంటే ఈ విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. మొదటిది ఏంటంటే పూర్తిగా సిద్ధం కావాలి. అంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ధైర్యం వస్తుంది. ఎగ్జామ్ రాసే స్టూడెంట్కైనా, వేదిక మీద మాట్లాడే నాయకుడికైనా ఎంతగా ప్రిపేర్ అయితే అంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇక రెండో విషయం, ముందుగా మీరు ఒక చిన్న గ్రూపులో మాట్లాడడం మొదలుపెట్టండి. ఇంట్లో స్నేహితుల ముందు లేదా అద్దం ముందు ఓ 4-5 మంది ముందు మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి. అదే ధైర్యాన్ని పెంచుతుంది. ఇక మూడో విషయం, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీ ప్రేక్షకులు మీ శత్రువులు కాదు. వాళ్ళందరూ మీ తప్పులు పట్టడానికి రారు, కేవలం మీ మాట వినడానికి మాత్రమే వస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా వరకు మీ భయం తగ్గిపోవాలనుకుంటే మన పెద్దలు ఒక మాట చెప్పారు, అడిగిన వాడికి 5 నిమిషాల సిగ్గు, అడగని వాడికి జీవితాంతం సిగ్గు. అదేవిధంగా మాట్లాడడానికి వచ్చిన 5 నిమిషాల భయం మాట్లాడకపోవడం వల్ల
జీవితాంతం పశ్చాత్తాపంగా కూడా మారకూడదు. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఈ వారం కనీసం ఒక్కసారి నలుగురి ముందు 2 నిమిషాలు మాట్లాడండి. మొదటిసారే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. పరిపూర్ణంగా మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రారంభించడమే ఒక పెద్ద విజయం. చివరిగా ఓ విషయం గుర్తుంచుకోండి, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు అడుగు వేయడం అన్నది. మీరు చూస్తున్న అత్యద్భుతమైన ప్రసంగం ఇచ్చేవాళ్ళు, వక్తలు, వీళ్ళందరూ ఒకప్పుడు మీలాగా మొదలుపెట్టిన వాళ్ళే. ఈ విషయాన్ని తెలుసుకుంటే మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ముందుగా సభలో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముందు ఏదైనా సరే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన భోజనాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు నేను చెప్పే విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది స్టార్టర్స్, అంటే ముందుగా మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని అనౌన్స్ చేయడం. అంటే అందరికీ నేను ఫలానా విషయం గురించి చెప్పబోతున్నాను అని చెప్పడం. ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం. దాని తర్వాత చివరిలో మీరు ఇంతవరకు ఏం చెప్పారో దాన్ని మళ్ళీ ఒకసారి సమ్మరీలాగా చెప్పడం ద్వారా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోకుండా చెప్పగలరు. ఇది గుర్తుంచుకునే మార్గాల్లో ఇది ఒక ఉత్తమమైన మార్గం. అన్నిటికంటే ప్రధానమైంది బాడీ లాంగ్వేజ్. మీ శరీర భాష ఎలా ఉండాలి, మాట్లాడుతున్నప్పుడు మీ ముఖంలో ఆత్మవిశ్వాసం ఎలా కనిపించాలి అని చాలామంది ఈ విషయాలని ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. మీరు నిలబడినప్పుడు మీ ప్రేక్షకులకు మీకున్న ఆత్మవిశ్వాసం తెలుస్తుంది. సబ్జెక్టు మీద మీకున్న పట్టు అర్థమవుతుంది. 2 కాళ్ళపై సమానంగా బరువు నుంచి నిలబడడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అంటే ప్రేక్షకుల కళ్ళలోకి సూటిగా చూడకపోయినా వాళ్ళ ముఖాలు చూసి మాట్లాడగలిగే ధైర్యం కలిగి ఉండడం. ఆ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో మీకున్న టెన్షన్ కానీ ఒత్తిడి కానీ బయటపడకుండా ఉండడం. మంచి వక్తకు చప్పట్లు కొడతారనే విషయాన్ని మీకు తెలిస్తే మీరు మంచి వక్త అయ్యే ప్రయత్నాన్ని చేయవచ్చు. మీరు మాట్లాడే విషయం అవతల వాళ్ళకు రుచించకపోయినా, అవతల వాళ్ళకు సంబంధించనిది కాకపోయినా, అవతల వాళ్ళకు ముందుగానే తెలిసి ఉన్నా బహుశా మీ ప్రసంగం అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే ప్రతి అద్భుతమైన ప్రసంగకర్త ఏదో ఒక రోజు ముందుగా మొదలుపెట్టిన వాళ్ళే. మీరు మొదలు పెట్టడమే ఆలస్యం. భయం అనే దాన్ని దాటుకుని వెళ్తే ధైర్యాన్ని మీరు ఎదుర్కోవచ్చు. నిర్భయంగా ఈరోజు ప్రయత్నించండి. మంచి వక్త కాగలనన్న విషయాన్ని ముందుగానే ఊహించండి. ఆ ధైర్యం ఉన్నప్పుడు భయాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మంచి వక్తగా మిగులుతారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. చూస్తుండ్రు కదా, స్టేజ్ ఫియర్ అనేది ఓ పెద్ద రోగమేం కాదు. కొంచెం ప్రాక్టీస్, కొంచెం ధైర్యం ఉంటే దాన్ని ఈజీగా జయించవచ్చని మన ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సారు ఎంత చక్కగా చెప్పిండ్రో కదా. భయపడి వెనకడుగు వేస్తే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. అదే ఒక్కసారి మైకు పట్టుకొని ముందుకు నడిస్తే లోకమే మనల్ని చూస్తుంది అని ఆయన చెప్పిన మాటలు నిజంగా అందరిలో కొత్త జోష్ నింపినాయి. ఇకపై స్టేజ్ ఎక్కడానికి అస్సలు భయపడకండ్రి, ధీమాగా ముందడుగు వేయండి. ఈ రోజుల్లో పొద్దుగాల లేచినప్పటి సంది రాత్రి పడుకునేదాకా ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కదా. తలకాయ నొప్పని, ఒళ్ళు నొప్పులని, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ మనకు మామూలు అయిపోయినాయి. మరి వీటన్నిటికీ ఒకటే మందుంది, గదే మన యోగా. మన ముసలోళ్ళు ఎప్పుడో చెప్పిన ఈ యోగాతోని మన బతుకులను ఎట్లా సెట్ చేసుకోవచ్చు, అసలు ఈ యోగా కథేందో ఈ రోజు ముచ్చరించుకుందాం పాండ్రి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ అండ్ ఖేలో ఇండియా మెడలిస్ట్. ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో ఆయుర్వేద, యోగా, ఖైరో అండ్ మర్మా థెరపీ ప్రాక్టీషనర్ అండి. సో మనము ఈ జర్నీలో యోగా ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఇష్యూస్ అన్నది ఎవ్రీ ఎపిసోడ్ చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోయే ఎపిసోడ్ ఇష్యూ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ అనగానే మనందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎనీవన్, మనకి చాలా మెంబర్స్ చూస్తున్నాం. చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరిని చూసినా సరే ట్యాబ్లెట్ వేసుకోవడం అన్నది ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ కింద అయిపోయింది. సో
ఈ థైరాయిడ్ గురించి ముందు మనము కొంచెం నాలెడ్జ్ తెలుసుకుంటే కనుక దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యోగాని మనం ఎట్లా దానికి యూజ్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. యూజువల్గా థైరాయిడ్ అన్నది మనకి గ్లాండ్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. ఇట్స్ ఎ బటర్ఫ్లై షేప్ అండ్ ఆల్సో థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీ అంతటి కూడా హార్మోన్ అని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ మనకి వేర్ అండ్ టేర్ అంటే ప్రతిరోజు కూడా మన బాడీలో యాక్టివిటీస్కి కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ వైరస్ వచ్చినా ఎక్కువ ఫైటింగ్ చేసి కొన్ని యాక్టివిటీస్కి కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. సో వీటిల్ని మళ్ళీ మనం రీఫ్రేమ్ చేసుకుంటే తప్ప మన బాడీకి సిక్నెస్ కానీ ఇల్నెస్ కానీ రాకుండా ఉంటాయి. ఈ పని అంతా కూడా మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. దీని ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపో అండ్ హైపర్. దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే వీక్నెస్, స్వెట్టింగ్స్, హెయిర్ ఫాల్, మోషన్ టైట్, మోషన్ లూజ్ అయిపోతాయి. మంత్కి ఒక్కొక్కసారి 2 kgs కూడా పెరిగిపోతాం. ఒబేసిటీలో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కొంతమంది లీన్ అయిపోతారు, అండర్ వెయిట్ కూడా అయిపోతుంటారు. ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా థైరాయిడ్కి ఉండే మేజర్ లక్షణాలు. వీటి వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు థైరాయిడ్ అన్నది మనకి లో ఉన్నట్టుగా కూడా మనకి తెలుసుకోవచ్చు. సో ఇట్లా యోగాని మనం ఎట్లా చేసుకుంటాము, దీనికి రిలేటెడ్గా ఏమైనా ఆసనాస్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ అండి. దీనికి మనము ఓంకార చెప్పుకుని ప్రాణాయామాస్ యూజ్ అవుతాయి అండ్ ఆల్సో చాంటింగ్స్ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేస్తూ కొంచెం డైట్ కూడా చేంజ్ చేసుకోవాలి. లైక్ సాత్విక ఆహార్ అంటే కూడా కుక్డ్ వన్, న్యాచురల్ వేలో సలాడ్స్ తింటూ అండ్ ఆల్సో జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ వీటితో పాటుగా అంటే జ్యూసెస్ మీన్స్ మరీ అవే కాదు, సెమీ లిక్విడ్ అలాంటివన్నీ కూడా తీసుకుంటూ మన బ్యాలెన్స్ చేసుకుంటూ ఒబేసిటీ ఉంటే వాళ్ళు తగ్గించుకుంటూ ఈ హైపర్ దాంట్లో కూడా మన రోజు డైలీ దాంట్లో ఫ్రూట్స్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రెగ్యులర్గా మన ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే కనుక థైరాయిడ్ని ఖచ్చితంగా మనం చెక్ పెట్టవచ్చండి. సో ఈరోజు మనం చూస్తున్నాము నెక్ మూమెంట్స్ అండి. ఫస్ట్ కమ్ టు ద సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఓంకార 3 చెప్పేసి మనం ప్రాణాయామంకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ 3 ఓంకారాస్. नमस्कार स्थिति. Let's chant, repeat after me. Asato ma sadgamaya, tamaso ma jyotirgamaya, mrutyormam amrutangamaya. Om Shanti Shanti Shanti. Gently release your palms, relax your body and gently open your eyes. ఇప్పుడు స్లోగా విల్ డూ అనులోమ విలోమ ప్రాణాయామం. లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ అండ్ రైట్ సైడ్ ఎక్సేల్. ఇప్పుడు మనము ఎక్కువ కౌంట్ చేయట్లేదండి టైం కన్జ్యూమింగ్ వల్ల. ఓన్లీ 2 rounds. లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ అండ్ రైట్ సైడ్ ఎక్సేల్ అండ్ రైట్ సైడ్ ఇన్హేల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్సేల్. ఓన్లీ 2 times we are going to do. From start with the closing of our right nostrils. Inhale with the left hand in chin mudra, right hand nasika mudra. Inhale with the left and exhale with the right side. Again right side. Now we'll do both the nadis at a time. You have to inhale and hold your breath. Inhale 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and relax. Here we are counting is చాలా తక్కువ చేస్తున్నాము. మీరు మీ
టైమింగ్స్ని బట్టి మీ ఇష్యూని బట్టి మ్యాక్సిమం 60 to 120 వరకు కూడా చేయొచ్చు. 5 minutes చేయొచ్చు, 10 minutes కూడా కూర్చొని చేయొచ్చు. సో ఇట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు సమ్ ఆసనాస్ ఫర్ థైరాయిడ్. ఫస్ట్ టక్ యువర్ చిన్, నెక్ మూమెంట్స్. ఇన్హేల్, stretch your neck back side. Again 1 2, stretch maximum back side and tuck your chin. 3, and slowly come to the middle. And next we have to second one, pull your chin outside and crunch your teeth upward direction, neck back side. Inhale, up and down, crunching your teeth. ఇది ఈ పొజిషన్ వల్ల మన థైరాయిడ్ స్టిమ్యులేషన్ అన్నది హార్మోన్ TSH దీనికి చాలా స్టిమ్యులేట్ అయ్యి మ్యాక్సిమం మనకి హెల్దీగా దాని స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టే దేర్. 1 2 3 4 5 6. Again coming to the normal position, pull your tongue outside. ఒక్కొక్క దాని వెనకాల కూడా మనం రిలాక్స్ అవుతూ ఒక్కొక్క ఆసనానికి చేస్తూ ఉండాలి. పుల్ యువర్ టంగ్ అవుట్ సైడ్ అండ్ అగైన్ ట్రై టు టచ్ ద టిప్ ఆఫ్ అవర్ నాస్ట్రిల్. స్టే దేర్. అగైన్ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్, స్ట్రెచ్ యువర్ నెక్ బ్యాక్స్ sideways. Again coming to the normal position, inhale side, exhale middle. Inhale sideways, exhale middle, and again coming to the normal position, rotation, full rotation. Again other side slow-ga. Inhale, back side, exhale, forward. Again coming to the నార్మల్ పొజిషన్. థైరాయిడ్ని ఎంత ఈజీగా మన యోగా ద్వారా ఎలాంటి ఇష్యూనైనా సరే ట్యాబ్లెట్స్ నుంచి మనకి టార్గెట్ ఈజ్ యోగా ఈజ్ ఏ మెడిసిన్ అన్నట్టుగా మనం ఛాలెంజ్ చేద్దాము. సో ఈ ఎపిసోడ్కి ఇంతేనండి. దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. మార్నింగ్ ముచ్చటలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. ఇక పొద్దుగాల లేవంగానే అందరికీ యాదకొచ్చేది ఏంది చెప్పుండ్రి? బువ్వేం తినాలి, టిఫిన్ ఏం చేయాలి అనే కదా రోజు. గా ఇడ్లీలు దోశలు తిని బోర్ కొట్టేసిందా? అయితే గియాల మీకోసం ఒక మస్త్ ఐటెం పట్టుకొచ్చిన. గదేందనుకుంటున్నారా? స్ప్రౌటెడ్ బేల్పూరి. గదేనండి, మన మొలకలెత్తిన గింజలతోటి అద్దిరిపోయే చాట్ లెక్క చేసుకునే ముచ్చటనమాట. తింటే నాలుకకు చటపటా ఉంటుంది, గట్లనే ఒంటికి కూడా గట్టి బలాన్నిస్తుంది. 0 ఆయిల్, ఫుల్ విటమిన్లు. మరి గింత మంచి హెల్దీ అండి టేస్టీ స్ప్రౌటెడ్ బేల్పూరి ఎట్లా చేయాలో చూసిద్దాం పాన్రి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే స్ప్రౌటెడ్ బేల్పూరి. సో స్ప్రౌటెడ్ బేల్పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్ప్రౌట్స్ బేల్పూరికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్, మేజ్ మురుమురా, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటో, చాప్డ్ కుకుంబర్, కొత్తిమీర, సేవ్, ఉప్పు, నిమ్మకాయ రసం, చిల్లీ పౌడర్. స్ప్రౌటెడ్ బేల్పూరికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో మొదటిగా నేను ఇక్కడ స్ప్రౌటెడ్ అని ఎందుకు చెప్పానంటే, స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్దీ. మనందరికీ తెలుసు మొలకలు కంపల్సరీ మన డైట్లో ఉండాలని. ఎందుకనేది చాలామందికి తెలియదు. స్ప్రౌట్స్ అనేది హెల్దీ, తీసుకోవాలని తెలుసు. కానీ ఈ స్ప్రౌట్స్లో మనకి చాలా న్యూట్రియన్స్ అనేవి ఉంటాయన్నమాట. స్పెషలీ ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్తో పాటు ఫైబర్, పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా మన డైట్లో మిస్ అయ్యేది ప్రోటీన్ ఇంకా ఫైబరే. సో అందుకే ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనము స్ప్రౌట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొంతమందికి గ్యాసెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా. గ్యాసెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలాగే రాగా తీసుకోకుండా కొంచెం ఆయిల్ వేసి సాటే చేసి తీసుకుంటే సరిపోతుంది. సో గ్యాసెస్ ఉన్న సమస్యలు కూడా ఏం
ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇలాంటి హెల్దీ స్ప్రౌట్స్ మనం వివిధ రకాల స్ప్రౌట్స్ చేసుకోవచ్చు అండి. పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, మనకి ఇక్కడ కౌపి అంటాం, కౌపి యాడ్ చేసుకోవచ్చు, పల్లీలు, ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా స్ప్రౌట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ని నేను రెడీ చేసి పెట్టాను. సో ఇది మనం యాడ్ చేసేద్దాం. ఎస్, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మేజ్ మురుముర. సో జనరలీ మనము బేల్పూరి చేసేటప్పుడు మనకి నార్మల్ రైస్ మురుముర అని, అంటే పఫ్డ్ రైస్ అంటాం కదా, అది యూస్ చేస్తాం. కానీ ఇక్కడ నేను మేజ్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా కొంచెం హెల్దీ వేలో, ఈవెన్ డయాబెటీస్ పేషెంట్కి, ఈవెన్ చిన్న పిల్లలకి కూడా చాలా హెల్దీగా రావడానికి ఈ ఇంగ్రీడియంట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది మీకు రెడీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా తెచ్చుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేజ్ మురుమురాని యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆనియన్ని యాడ్ చేస్తున్నామండి. ఆనియన్ని ఫైన్గా చాప్ చేసాము, దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటో. రా టొమాటోనే నేను తీసుకుంటున్నాను, దీన్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్, కీరా దోసకాయ ముక్కలని యాడ్ చేసుకుందాం. ఎండాకాలంలో మనం కీరా ఎక్కువగా తీసుకుంటే చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సాలెడ్స్లో ఖచ్చితంగా మనం యూస్ చేయాల్సింది కుకుంబర్ అనేది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా హెల్దీ, ఇంకా న్యూట్రిషియస్, బాడీని కూడా డీహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కొంచెం మనకు ఆ క్రంచీనెస్కి కావాలంటే పిల్లలు కొంచెం ఇలా క్రంచీగా ఇష్టపడతారు కాబట్టి సేవ్ని నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఈ సేవ్ని మనం యాడ్ చేసేసుకుందాం. ఎస్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయని పిండేద్దాం. ఎస్, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. చాలా టేస్టీగా, హెల్దీగా, ఎందుకంటే మనం ఇక్కడ స్ప్రౌట్స్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం న్యూట్రిషియస్గా అయిపోయింది. జనరలీ మనం బయట తినే బేల్పూరి ఏంటి, జస్ట్ కార్బోహైడ్రేట్సే ఉంటుంది, కానీ అందులో స్ప్రౌట్స్ అనేది మిస్ అవుతుంది, అంటే ప్రోటీన్స్ అనేది ఉండదు. సో ఇలా మనం హెల్దీగా స్ప్రౌటెడ్ బేల్పూరి అయితే రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో ఇలా స్ప్రౌటెడ్ బేల్పూరి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే మనం బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ చాలా మట్టుకి దీంట్లో వచ్చేస్తాయి. అంటే మనకి ఇందులో కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, కొంచెం కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ కంటెంట్ ఉంది, అండ్ దాంతోపాటు మనం టొమాటోని యాడ్ చేసాం. ఇందులో లైకోపిన్ అనేది ఉంటుంది, ఇది మనకి ఐకి కూడా చాలా మంచిది, అండ్ మనకి హార్ట్కి కూడా చాలా హెల్దీ అనమాట. ఆనియన్స్ అనేవి కూడా మనకి హెల్దీయే. ఒకవేళ మీకు ఆనియన్స్ అలవాటు లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్, లేదంటే ఆనియన్ యాడ్ చేసుకుంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే కుకుంబర్. సో కీరా ఏంటి అంటే మనం బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా కానీ ముందు ఒక సాలెడ్ రూపంలో తీసుకున్నట్టు అయితే చాలా మట్టుకి మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్క డైటిషియన్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ, డాక్టర్ కానీ మీకు ఇదే సలహా ఇస్తారనమాట. ఎందుకంటే మీరు తీసుకునే మీల్కి ముందు కనుక ఎక్కువగా ఫైబర్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే సాలెడ్స్ లాంటివి తీసుకున్నారనుకోండి, మీ స్టమక్ అనేది కొంచెం ఫుల్ అవుతుంది. ఆ స్టమక్ ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వచ్చిన తర్వాత
ఓవరాల్ కంటెంట్ ఆఫ్ మనకి ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గుతుందన్నమాట. అలా మనకి ఓవరాల్ క్యాలరీస్ తగ్గుతాయి అండ్ మన షుగర్ లెవెల్స్ అనేవి అంత తొందరగా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా మీ డైట్లో ఖచ్చితంగా ఇలా బేల్పూరి కానివ్వచ్చు, వెజిటేబుల్ సాలెడ్ కానివ్వచ్చు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఈవినింగ్ స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూస్తుంటారు కదా, గింత రుచిగా ఉండే మన స్ప్రౌటెడ్ బేల్పూరిలో ఒంటికి రక్తాన్నిచ్చే ఐరన్, బొక్కలు గట్టిపరిచే కాల్షియం, మెగ్నీషియం మస్తున్నాయి. గట్లనే బీపీని కంట్రోల్ చేసే పొటాషియం, జీర్ణశక్తిని పెంచే ఫాస్ఫరస్, రోగ నిరోధక శక్తిని పెంచే జింక్ కూడా ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. పైసలు ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ ఇచ్చే గింత మంచి స్నాక్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లొచ్చిందో మాకు చెప్పాలి. కడుపు నిండా తిండి తినాలి, నవ్వుకుండా జిందగీని గడపాలి. ఏమంటారు? ఇక గియాల రేపు మన హైదరాబాద్ని చూస్తే ఏడ చూసినా ఆకాశాన్నంటే మేడలు, మెరిసిపోయే సాఫ్ట్వేర్ కంపెనీలు, మెట్రో రైళ్లు గిట్లంతా హైటెక్ హంగులే కనిపిస్తున్నాయి కదా. కానీ ఈ రంగుల వెనుక వందల ఏళ్ల చరిత్ర దాగుంది. ఆనాడు మన పాలకులు వేసిన గట్టి పునాదులే గియాల్టి మన మహానగరానికి ఊపిరి పోస్తున్నాయి. మరి మన భాగ్య నగరానికి తొలి అడుగుగా నిలిచిన పురాణాపూల్ గురించి మీకు తెలుసా? మూసీ నది మీద కట్టిన ఆ అద్భుతమైన వంతెన వెనుక ఎన్నో కథలు, మంచి మంచి ముచ్చట్లున్నాయి. ఇప్పుడు ఆనాటి జ్ఞాపకాలను గా కట్టడం వెనుక ఉన్న గా కథేందో పర్వస్తు లోకేశ్వర్ సార్ గారి మాటల్లో విందాం. పాండ్రి. పదిహేను 1772లో ట్యాంక్ బండు, హుస్సేన్ సాగరు నిర్మాణం జరిగింది. అది జరిగిన తర్వాత 6 సంవత్సరాలకు 1578వ సంవత్సరంలో ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేసిందంటే, తన కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా బాగమతిని కలుసుకోవటానికి మూసీ నది దాటి వచ్చేవాడు. ఇక్కడ ఇప్పుడు మనం అనుకుంటున్న ఓల్డ్ సిటీ ఏరియాకు వచ్చేవాడు. వరదలు ఉన్నా కూడా ఆయన ఏంటిదంటే తన గుర్రము అధిరోహించి, ఆ గుర్రం పేరు పటాణి, దాన్ని అధిరోహించి వరదలు తీవ్రంగా ఉన్నా కూడా భయపడకుండా ఆయన దాటి తన యొక్క లవర్ను కలుస్తున్నాడు. ఈ సంగతి ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు తెలిసి తన కొడుకు ఎక్కడ ప్రాణగండం జరుగుతుందో అని మూసీ నది మీద మొట్టమొదటిసారిగా ఒక వంతెన కట్టించిండు. ఆ వంతెననే పురాణాపు. అది ఇప్పటికి కూడా పాత వంతెన అట్లాగే ఉంది. మళ్ళీ పక్కనే కొత్త వంతెన కూడా ఉన్నది. సో దాన్ని ప్రేమ వారధి, లవ్ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు. 1578లో కట్టిన ఆ కట్టడము ఒక 17 ఏళ్ల క్రితమో ఏమో 400 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇంటర్ రిలీజియన్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళను అక్కడ ఆ బ్రిడ్జ్ మీద పరేడ్ చేయించి వాళ్ళను హానర్ కూడా చేయటము జరిగింది. సో పురాణాపూల్, దాన్ని కొత్తలో ప్రజలు నిరక్షరాస్యులు పాత వాలాద్రి అని అనేవాళ్ళు. పురాణాపూల్ ఇది ఉర్దూ వర్డ్. వాలాద్రి అంటే వంతెన, పాతది. తర్వాత కాలంలో బోలెడన్ని వచ్చినాయి కాబట్టి దాన్ని పాత వాలాద్రి అని పిలిచేవాళ్ళు. అది అయిన తర్వాత ఇంకొక 16 సంవత్సరాలకు మహమ్మద్ కులీ కుతుబ్ షా బాగమతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఒక ప్రేమ కానుక ఇవ్వాలని 1591లో చార్మినార్ కట్టించిండు ఆయన. సరే, చార్మినార్ కట్టడం వెనుక 2 కథలు ఉన్నాయి. ఒకటి, ప్రియురాలికి ప్రేమ కానుకగా ఇద్దాము అని చార్మినార్ను కట్టించిండు అని ఒక కథ ఉన్నది. రెండోది ఏంటిదంటే, అక్కడ గోల్కొండ కోటలో ప్లేగు వ్యాధి వచ్చింది.
అప్పుడు నవాబు గారు అల్లాకు మొక్కుకొని దువా అడిగిండు, ఒకవేళ ఈ ప్లేగు వ్యాధి తొందరగా నివారణ అయితే మీ పేరుతోటి ఒక కట్టడం కట్టిస్తా అని చెప్పి చార్మినార్ కట్టించిండు అని కూడా ఒక కథ మనకు చెలామణిలో ప్రజల నోళ్ళల్లో నానుతున్నది. అది 1591లో అది జరిగింది. అంటే చార్మినార్ కట్టిన తర్వాత ఇప్పటికీ దాదాపు 425-30 సంవత్సరాల కాలం అవుతుంది. చూసిండ్రు కదా, పురాణ పూలంటే కేవలం రాయి రప్ప కాదు, అది మన హైదరాబాద్ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. గా నాడు కులీ కుతుబ్ షా కాలంలో కట్టిన గా వంతెన 100 ఏళ్లు గడిచినా ఎన్ని వరదలు వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడిందంటే మనోళ్ళ ఇంజనీరింగ్ తెలివితేటలు ఎట్లున్నాయో అర్థం చేసుకోవచ్చు. పరవస్తు లోకేశ్వర్ సార్ చెప్పినట్లు మనం ఎంత ఎదిగినా ఎన్ని కొత్త మేడలు కట్టుకున్నా మన మూలాలని ఇలాంటి గొప్ప కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి చెప్తాం, చూడుండ్రి. హాలీవుడ్ సినిమాలో భాగంగా ది బ్లాక్ డెమన్ సినిమా మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది. మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం ఇల్లాలు సినిమా. శోభన్ బాబు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణలో వానాకాలం సాగుకు అనువైన మధ్యస్థ స్వల్పకాలిక వరి రకాలు యాజమాన్యం గురించి డాక్టర్ పి గొన్యనాయక్ గారితో చర్చా కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది. రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆట పాట కార్యక్రమం. ఈ రోజు రాత్రి సినిమా ప్రేమించిన కొత్తలో నవదీప్, మల్లికా కపూర్, ప్రకాష్ రాజ్, మధుమిత, నాజర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇవాళ క్వశ్చన్ మళ్ళొకసారి చెప్తున్నాను. మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపడుచుందని నమ్మే హజరత్ బాల్ దర్గా ఏ సరస్సు ఒడ్డునుంది? ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఆప్షన్ ఏ దాల్ సరస్సు, ఆప్షన్ బి చిల్కా సరస్సు, ఆప్షన్ సి నైనితాల్ సరస్సు, ఆప్షన్ డి ఉలార్ సరస్సు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు పశ్చిమ తీరంలో హజరత్ బాల్ దర్గా ఉంది. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs@yadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి నమస్తే.